జార్ఖండ్ స్టూడెంట్స్ పోరాటం ఎటకేలకు గెలిచింది. వాళ్ళు పోరాడిండ్రు, వీరులుగా నిలబడ్డారు కూడా. నిజంగా వీళ్ళు కదా అసలైన జెన్జీ అంటే, వీళ్ళు కదా భారతదేశానికి అసలైన పౌరులు అంటే అని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్ని మనం చూసినాము. ప్రొటెస్ట్ ఎంత అల్లకల్లోలాలు సృష్టించింది, ఏమేమి ఎజెండాలు మీదకి తీసుకొచ్చింది, అందులో పార్టీలు పేరును తెచ్చుకున్నాయి, కొంతమంది వ్యక్తులు రాజకీయ పరంగా వాళ్ళ అడుగులు మొదలు పెట్టిండ్రు. ఇంకా విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఎన్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ జరగాలనో అన్నీ బరాబర్ జరిగినాయి. అందులో ఎంతమంది లంగలు దొంగలు, దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు అందరూ, రేప్ కేసులు ఉన్నోళ్ళు, పోక్సో కేసులు ఉన్నోళ్ళు ఒక్కరా ఇద్దరా ఎంతమంది బయటపడ్డారో మనం ఆ లెక్కలు చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ పోలీసులు బయట పెట్టారు. సో అట్లాంటి ప్రొటెస్ట్లు మనం చూసినాము. కానీ జార్ఖండ్ ప్రొటెస్ట్ ఇందుకు విరుద్ధంగా ఎటువంటి పంచాయతీలు పెట్టుకోకుండా, ఏ ఒక్కరిని రాజీనామా చేయమని అడగకుండా, వీళ్ళకి ప్రభుత్వాలతో మాత్రమే ప్రాబ్లం ఉంది, మా విద్యార్థులకు ఏదైతే నష్టం చేసిరో అది న్యాయం మాత్రమే మాకు చేయండి, మాకు న్యాయమే కావాలి అనుకుంటూ ఎవరిని వ్యతిరేకించకుండా వాళ్ళ పోరాటాన్ని ఎంత శాంతియుతంగా చేసుకున్నారో, ఆ ప్రభుత్వము ఎమ్ముడిలాగా వాళ్ళని వెంటాడుతూ ఇబ్బందులు పెడుతున్నా, ఎంత కింద మీద చేసి వాళ్ళని ఎంత కష్టపెట్టినా కూడా వాళ్ళు ఏదైతే ఒక మాట అనుకున్నారో ఆ మాటకే కట్టుబడిర్రు. ఫైనల్గా ఈరోజు విజయాన్ని సాధించిర్రు. సో ఈ ప్రొటెస్ట్ మనకి ఏం చెప్తుందంటే, ఎటువంటి రాజకీయ పంచాయతీలు లేకుండా ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేయొచ్చు, ప్రశాంతంగా ఏదైతే తమ గలం విప్పుకోవాలనుకున్నారో అది విప్పొచ్చు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు. విద్యార్థులు అక్కడ మనం ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకుంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రొటెస్ట్ చేసి తర్వాత నైట్ ఈ స్టడీస్కి సంబంధించిన వాటిని ప్రిపేర్ కావడము, ఆ వీడియోస్ చూడడము, ఎంత అసలు వీళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళు కదా అసలైన ప్రొటెస్టర్లు అంటే వీళ్ళు కదా అనిపించింది. ఈ సోనం వాంగ్చూ, అదేవిధంగా అభిజిత్ దీప్కే వీళ్ళు ఏదో ఒక పేరుని తెచ్చుకున్నారు కదా, ఆడ వాళ్ళు చేసింది ఎంతనో చేయంది ఎంతనో పక్కన పెడితే, ఇక్కడ జార్ఖండ్లో ఒక యూత్ లీడరు ఆయన ఎంత పోరాడిండు, ఆమరణ నిరాహార దీక్ష, శరీరంలో పానం లేకపోయినా కూడా స్టిల్ చివరి వరకు కూడా కొట్లాడుకుంటా ఈరోజు ఫైనల్గా విజయం సాధించిండ్రు. అందులో ఎంతమంది, ఒక ఆమె క్యాన్సర్ ఉండి క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా ఆ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది. ఇద్దరు బ్రాహ్మిన్స్ అన్న తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఈ సీజేపీ గూండాలు వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అన్న ముందల్నే వాళ్ళని లైంగికంగా ఆమెను ఇబ్బంది పెడితే వాళ్ళన్న బోరున ఏడుస్తున్నాడు. మేము ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేయడానికి వస్తే ఈ విధంగా మమ్మల్ని ఇంత అవమానపరిచిరని, ఇలాంటివి ఎన్ని చేసినా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా, ఇక్కడ సీజేపీ దగ్గరనేమో పోలీసులను ఇష్టం వచ్చినట్టు కొట్టినా, ఇక్కడ జార్ఖండ్లో చూసినట్లయితే అదే స్టూడెంట్స్ ఆ పోలీసులకు హెల్ప్ చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా వీళ్ళు కదా అసలైన స్టూడెంట్స్ అంటే, వీళ్ళు కదా ఒకరికి హాని కలిగించకుండా వాళ్ళు ఏ పని అయితే చేయాలనుకున్నారో ఆ పనిని అంతా సక్సెస్ఫుల్గా చేస్తున్నది. ఏంది అక్కడెక్కడనో ఆర్మీ బార్డర్స్లో పెట్టినంత బ్యారిగేట్లను, ముళ్ళ కంపలను, కంచెలను అక్కడ ఈ జార్ఖండ్లో అసెంబ్లీ ముట్టడించడానికి వీళ్ళు పోతుంటే అక్కడ అంత ఏర్పాట్లు చేసిరు. ఆడ ఉన్న ప్రభుత్వానికి వీళ్ళ సమస్యల కంటే కూడా ఈ భారీ బందోబస్తులు చేయడానికి అంత టైం ఉంది, అంత ఇంట్రెస్ట్ ఉంది. ఇక ఈ రాహుల్ గాంధీ ఈయన ఎప్పటికీ అర్థం కాడు అసలు. ఈయన ఈ విద్యార్థులకు మద్దతు ఇస్తుందంట. ఆడ ఉన్నదే మీ ప్రభుత్వం కదా, ఈయన మద్దతు ఇస్తుండు, ఈ మద్దతును ఆమోదం చేస్తా అంటే ఈ మద్దతును స్వీకరిస్తూ అక్కడ జార్ఖండ్ సీఎం ఇప్పుడు మొత్తానికి ఆ పరీక్షల్ని రద్దు చేసిండు. అసలు ఇక వినటోడు ఉంటే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు అన్నట్టే ఉంది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. మొత్తానికైతే జార్ఖండ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు ఇలా చేయాలి, నిజమైన ప్రొటెస్ట్లు అంటే ఇవే అని ఒక బెంచ్ మార్క్ని అయితే సృష్టించిండ్రు. ఈ సీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ప్రొటెస్ట్లు అంటే, శాంతియుతమైన ప్రొటెస్ట్లు అంటే ఇట్లనే ఉంటాయి. నిజంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఆ స్టాండ్ తీసుకుంటే ఇట్లే ఉంటుందని. సో చూసారు కదా, దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి.